అగా మారింది 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 ఇక మారింది అగా మారింది అంటారు. ఏదయ్యా మారిందో అంత వెనకటోలే ఉన్నది కదా ముచ్చట. ఈ పాటి దున్నుడు మా ఇంటి ఆయన దున్నాడా అన్నట్టు ఏం వ్యవసాయం ఇది? ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుంది అనేది తెలంగాణ ప్రజానికం మనకొస్తున్న ముచ్చట. మునుపు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పిండు గిదే రేవంత్ రెడ్డి? పార్టీ మారరోలను రౌతులు పట్టి కొట్టాలి, ఈ పద చింతపండు విసికినట్టు విసికి పచ్చిపులుసు చెయ్యాలి, ఓ కాడ దీని ఓ కాడ గెలుస్తారు, గిదేం న్యాయం గిదేం కథ. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోతారా? ఇట్లా పార్టీలు మారేటోళ్ళని అయితే రాళ్ళు పెట్టి కొట్టాలి అని చెప్పి మస్తు మస్తు ముచ్చట్లు చెప్పిండు. పొడుగు పొడుగు పొంకనాలు వేకిండు. మరి ఇప్పుడు ఈయన చేస్తున్న కథ ఏందయ్యో అని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తున్నది. ఇప్పుడు కోడలకు బుద్ధి చెప్పి అత్త అంగడికి పోయినట్టు లేదా ఈ ముచ్చట? అట్లనే ఉన్నది కదా. అప్పుడు పోషెట్టి చేసిందే ఇప్పుడు నువ్వు మళ్ళీ చేస్తున్నావు. ఎట్లా గా గూడెం మైపాల్ రెడ్డి ఎవలయ్యా? ఆయన ఎవలకు బినామీ, ఎవలి చేయి కింద సునామీ? ఇక ఆయన హరీష్ రావు కాయమన్న బంటన్న ముచ్చట ఎవరికి తెలివ చెప్పిడా? ఎరుకున్న ముచ్చటేనా? మరి ఇక వస్తున్న అన్న అనగానే జొరగొట్టుకుంటే మీ పార్టీలకు ఏం చేసుకుంటావు? ఈ పాత ప్యాసింజర్ల టికెట్లు లేని బస్సులు ఎక్కిస్తావా ఎట్లా? అటు తిరిగి ఇటు తిరిగి నేను మళ్ళీ ఇంటికే వస్తున్నా అంటున్నట్టున్నాడు కదా గా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఎందుకంటే ఇక మునుపున్న పాత సోపతైనా ఏమో ఇక ఆయన కూడా మారుతున్నాడట పోతున్నాడట అనేసి అప్పుడు గట్టిగానే వినపడుతున్నది ఇదే సోషల్ మీడియాలో. ఇక నాతో కూడా కాదు, ఇప్పటికే పాలు అమ్మినా, పూలు అమ్మినా, కబ్జాలు పెట్టినా, నమ్మినోని ముంచినా, అమ్మినోని ఆగం చేసినా, నేను మాత్రం ఎందుకుంటా? ఇక నేను కూడా వస్తా. రేవంత్ అంటే ఎవలే మా చుట్టము, మాకు బావోర్స్ అవుతాడు అనుకుంటూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో కాపురం పెట్టేటట్టే కొడుతున్నది కదా మన పాలమాలే కూడా. అదే చూడబోతున్నారు అంతా తెలుస్తూనే ఉంది ముచ్చట. ఇక ఈ ముచ్చట మీదకి వెళ్ళి చెప్పుకుంటే ఏమున్నది అన్నట్టు, మన రావుల కాడు ఉన్న పార్టీ అలా రెడ్ల చేతులకు వచ్చింది అంతే. అధికారం మారింది అన్నట్టు వీళ్ళ చేతులకు వెళ్ళి వాళ్ళ చేతులకు పోయింది తప్ప ఏం కాలే తెలంగాణలో కొత్త మార్పు. ఇంతకు మించిన మార్పు అయితే ఏం కనబడతలేదు కూడా పెద్దగా తెలంగాణలో. ఇక అయితే ఇంత అధికార యంత్రాంగం కూడా ఆయమన్న వ్యవస్థలలో మొత్తం కులపోలనే కూడగట్టుకొని కూలిపోతున్నారు కదా ముద్దుగానే అనే ముచ్చట కూడా మొత్తం మోగుతున్నది సెల్ ఫోన్లలో తెలంగాణలో. ఎక్కడేవో లేకపోతే అక్కమ్మ కూడా దిక్కన్నట్టు ఇట్లా నీ కాందాన్ని బాగానే పెంచుకుంటూ పోతున్నావు నీ పార్టీలా నీ సర్కార్లా. మరి జనాలకు బహుజనులకు ఇచ్చిన మాట ఎటు వయసారో అంతా ఉత్తదేనా? ఇక పోయిన తేప పోసేటి కూడా మీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితోటి వీకుతా అని మీ రెడ్లకు వాళ్ళ రావులకు పంటితోటి వీకిండు. అందుకే తెలంగాణ జనం కూడా ఆయనను పక్కకు వీకేసిండ్రు. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే కదా, కొత్తగా చేసింది ఏం లేదు సారు. పాత లుంగిని తిప్పి తిప్పి కట్టుకుంటే తిప్పలు పడుతున్నట్టు కొడుతున్నది చూడబోతుంటే వ్యవహారం. చూస్తుండగానే మొన్నటికి మొన్న ఒక్క ఎంపీ సీట్ అన్న మాదిగలకి ఇచ్చినారు. ఇస్తివా ఇయ్యకపోతిరి. అంతకు ముందుకేమో అటు బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజనం అని ముచ్చట్లు చెప్పి తీరా మోక మీదకి రాగానే తాడు దింపినట్టు చేస్తుంది. సరే ఇక ఈ ముచ్చట ఇటు పెడితే కనీసం భూముల ముచ్చటైనా ముద్దుకున్నదా? ఏం చేస్తుంది? పోషేటి సర్కారు కూడా మస్తు కబ్జా పెట్టింది, ఆడ కబ్జా పెట్టింది, ఈడ కబ్జా పెట్టింది, వీళ్ళు అంతా భూములు మింగుతురు అని చెప్తిరి, మస్తు మస్తు చెప్తిరి. మరి మీరు అధికారంలోకి వచ్చినాక ఎన్ని భూములను కబ్జాలకి వెళ్ళి ఇడిపించిరి? ఏడేడా ఇడిపించి ఇడుపుకు పెట్టిరు చెప్పుండ్రి. అట్లా చేయకపోతిరి. ఇక ఎట్లా చేతున్నా కొత్తగా వచ్చిన సంసారం చదువుకోవాలనా లేదా చక్కగా అని ఆలోచన చేసుకున్నారు అనుకుందాం జనము. కాదంటలేము, కొత్తగానే వచ్చిరు, నిర్ణయాల వ్యవస్థలన్నీ చెడి చేసుకోవాలి. ఇక మరి పోలీసు వాళ్ళ ముచ్చటైంది, వీళ్ళ ముచ్చట అయితే ఇంకా ముద్దుకున్నది. అప్పుడు పోషెట్టి ఉండగా ఫ్రెండ్లీ పోలీసు లాంటిది పొట్టు పొట్టు పట్టి కొడుతుంది. 13 లాకప్ సావులుగా చేసుకొని పుణ్యం కట్టుకున్నది పోషెట్టి సర్కారు. ఇక ఇప్పుడు మీరు అదే తరికలు పోబట్టే పోరగాండ్లు నౌకర్లు అడిగితే నీ పోలీసు వాళ్ళు మస్తు మర్యాదగా ఈపులు పక్కన వలగొట్టి గౌరవంతో గొరగొర గొరగొర గొర్రె పిల్లల గుంజినట్టు గుంజబట్టేమన్నా. ఇక మళ్ళీ ఏమన్నా అంటే మీడియా మీదకి ఉరుమబట్టే తరమబట్టే ఏందో ఏమో పోరి కథ అంతు పడతలేదు పొంతు పడతలేదు. సరే సరే ఇక పోజేటి సర్కారు వచ్చినాక తెలంగాణలో మన కల్చరలు ఇక మన కథ అనుకుంటా దావతులు బెల్ట్ షాపులు మందు తాగేటోళ్ళని మస్తు మురిపించిండు. వాళ్ళకి ఎనలేని గౌరవాన్ని తెచ్చిండు. అన్ని వేళల్లో అందుబాటులో ఉంచిండు మందును. ఇక మందు తాగేటోళ్ళని మస్తు మురిపించిండు అనుకో రాదురి. ఇక కనికరం లేని కరోనా యాల కూడా ఓ 2 గంటలు వైన్ షాపులు తీపిచ్చి ట్యాక్సీ పేరుకు అండదండగా నిలిచిండు మన పోషెట్టి సారు. కాదంటున్నావా? మరి ఇక తమరు చేస్తున్నది ఏంది చెప్పుండ్రి? బెల్ట్ షాపులు బంద్ కావాలి, మంది అడగోలిగా అమ్ముతందుకు లేదు, ఇష్టం వచ్చినట్టు తెలంగాణ నడిపించుడు కాదు అని చెప్తిరి. మీరు చెప్పినట్టే ఉన్నదా సార్? ఒక్కసారి తెరమర వట్టి చూడరు మీకే తెలుస్తుంది. ఇక గిదే వద్దు అనేది నీ వెనక పోకడ బాగలేదనే జనం ఇంటికి తోలిచ్చిండ్రు ఆయనను. ఇప్పుడు నువ్వు గదే బాటలో పోక అయ్యో మీకు సమయం వచ్చింది, మీరు చెప్పినట్టు చెప్పింది చేసేంత దమ్మున్నది చెయ్యుండ్రి. పోచెట్టి పోకడలకు పోతే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న ముచ్చట అవుతుంది. గాలి ఎక్క తీయొద్దు. ముందుగానే చెప్తున్నావు కథలొద్దు కాకు అని.
గాని విద్యా వైద్యం ముచ్చట్లు కూడా నువ్వు పెద్దగా మురిపించింది ఏమి లేదు ఇప్పుడు మునుపటి ముచ్చటే ముంగల పెట్టిండ్రు చూసుకోరు జరా జనము శరీరతో బాగుండదు కదా సారు ఓపికతోటి ఓయిగంగా చెయ్యిరి ఉరుకులాట ఉత్తశాట అన్నట్టు చేయకుండ్రి సుమా కథలు వద్దు కాకు అని జనం ఇప్పటికే చెప్తూనే ఉన్నారు ఇక నువ్వు అదే తరీకాలు పోతువా అంటే వేరే అవుతుంది కథ